ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ముందుగా హరీష్ రావుకి అలాగే కేటీఆర్ కి సిట్ నోటీసులను పంపించి విచారించింది. ఇప్పుడు కేసీఆర్ కి కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కేసులోని అంటే ముఖ్యంగా బీఆర్ఎస్లో అగ్రనేతలైన ఇటు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు వీళ్ళ ముగ్గురిని కూడా సిట్ అధికారులు అయితే విచారించారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్లో కీలక నేత అయిన కేసీఆర్ కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. అయితే మరికొద్ది సేపట్లోని ఏదైతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోని కేసీఆర్కి నోటీసులు అయితే అందజేస్తారు. అయితే రేపు విచారిస్తారా, ఎల్లుండి విచారిస్తారా అనేది అయితే మనకి ఇంకా స్పష్టం కావాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఇటు హరీష్ రావు, కేటీఆర్ అలాగే సంతోష్ రావులకి అయితే ముందు రోజునే నోటీసులు ఇచ్చి 160 సిఆర్పిసి ప్రకారం నోటీసులు ఇచ్చి ఆ మరుసటి రోజునే విచారణలు అయితే కొనసాగించారు. అయితే ఇటు కేసీఆర్ కూడా అదే తరహాలోని విచారణ అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా రేపు ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఇటు ఈ నోటీసులకు సంబంధించి అంటే ఇప్పటి వరకు వీళ్ళ ముగ్గురికి కూడా 160 సిఆర్పిసి కింద నోటీసులు అయితే జారీ చేశారు. అయితే ఇదే నోటీసు కేసీఆర్ కూడా ఇవ్వనున్నట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు జూబ్లీస్ పిఎస్లో కాకుండా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే కేసీఆర్ని విచారించే అవకాశం అవుతుంది. అయితే గతంలో మనం చూసాం, ఇటు హరీష్ రావును విచారించిన సమయంలో కావచ్చు, ఇటు కేటీఆర్ని విచారించిన సమయంలో కావచ్చు, లేదంటే సంతోష్ రావును విచారించిన సమయంలో కావచ్చు, ఇలా ప్రతిసారి కూడా జూబ్లీస్ పిఎస్ దగ్గర ఇటు అనుచరులు కావచ్చు, అంటే బీఆర్ఎస్ సంబంధించిన అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ధర్నాలు చేశారు. అయితే ఇటు కేసీఆర్ అక్కడికి గనక వస్తే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే వచ్చే అవకాశం అవుతుంది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు కూడా కేసీఆర్ ఎల్ఎల్ ఫామ్ హౌస్లోనే కేసీఆర్ విచారించాలని సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో అంటే ఈరోజు మధ్యాహ్నం లోపు కేసీఆర్కి నోటీసులు అయితే ఇవ్వనున్నారు. అయితే ముఖ్యంగా ఎప్పుడైతే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చింది, అంటే 2023లోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసుపై దృష్టి అయితే సారించింది. అయితే మొదటగా ఇటు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు ఇలా ఎస్ఐబిలో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా విచారించి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ఎస్ఐబి మాజీ చీఫ్ అంటే ఎస్ఐబిలోనే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ చాలా కీలకంగా అందుట్లోనే జరిగింది కాబట్టి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కూడా ఇటు ఏదైతే పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని విచారించడం జరిగింది. సుమారు 14 రోజుల పాటు అంటే కంటిన్యూగా 14 రోజుల పాటు కస్టడీకి తీసుకొని ఇటు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి 14 రోజులు కస్టడీకి తీసుకొని విచారించారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ 14 రోజులు విచారణ జరిగిందో ఆ తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కీలక మలుపు తిరుగుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా అప్పటి వరకు కూడా ఇటు పోలీసులకు సంబంధించి అంటే ఎస్ఐబికి సంబంధించిన దాంట్లో మాత్రమే విచారణ కొనసాగాయి. అయితే దానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే విచారించారు. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే వీసీ సజ్జనార్ నేతృత్వంలోని కొత్త సిట్ బృందం ఏర్పడింది. దాని తర్వాత ఇటు ప్రభాకర్ రావుని 14 రోజులు విచారించిన తర్వాత అతని దగ్గర కీలక ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత అతని దగ్గర లభించిన ఒక పెన్ డ్రైవ్ను కూడా తీసుకోవడం జరిగింది. ఆ పెన్ డ్రైవ్లో ఉన్న డేటాను కూడా పూర్తిగా పోలీసులు వెరిఫై చేసిన తర్వాత ఇప్పుడు రాజకీయంగా ఇది కీలక మలుపు తిరిగింది. అయితే రాజకీయంగా కీలక మలుపు తిరిగిన వెంటనే మొదటగా హరీష్ రావుకు నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా 160 సిఆర్పిసి ప్రకారం హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి అతనిని 7 గంటల పాటు విచారించారు. అయితే ఆ తర్వాత కేటీఆర్కి నోటీసులు జారీ చేశారు.
కేటీఆర్ను కూడా సుమారు 7 నుంచి 8 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత సంతోష్ రావును కూడా నోటీసులు జారీ చేశారు. అతన్ని కూడా ముఖ్యంగా 7 గంటల వరకు కూడా విచారించారు. అయితే వీళ్ళ ముగ్గురు కూడా బీఆర్ఎస్ని చాలా కీలకమైన అగ్రనేతలు. అయితే గతంలో ఎప్పుడైతే ప్రభాకర్ రావు అలాగే ఒక ఛానల్ ఎండీ అయిన శ్రవణ్ రావుని వీళ్ళిద్దరిని విచారించిన తర్వాత ఈ కేసు రాజకీయంగా మలుపు తిరిగిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే వీళ్ళకి నోటీసులు జారీ చేశారు. అలాగే వీళ్ళను కూడా ముఖ్యంగా 7 గంటల పాటు సుమారుగా విచారించడం జరిగింది. ఈ విచారణలో కూడా ముఖ్యంగా శ్రవణ్ రావు, ప్రభాకర్ రావుకి అలాగే వీళ్ళకి సంబంధించిన ఏదైతే ఏమేమి సంబంధాలు ఉన్నాయి, వీళ్ళ మధ్యన ఎలాంటి సంభాషణలు జరిగినాయి, బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఏమేమి వార్ రూమ్లు ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏర్పాటు చేశారు, అలాగే వీళ్ళ ముగ్గురికి ఫోన్ ట్యాపింగ్కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై సిట్ కూడా పూర్తిగా విచారించింది. అయితే ఇప్పుడు తాజాగా కేసీఆర్ అంటే ఇప్పటివరకు వీళ్ళు ముగ్గురిని విచారించిన తర్వాత ఇంకా మిగిలింది ఒకళ్ళే, కేసీఆర్ ఒకళ్ళే. అయితే ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం లోపు కేసీఆర్కి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో సిట్ నోటీసులు అయితే జారీ చేయనుంది. ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత రేపు ఏ విధంగా విచారణ చేయబోతున్నారు, కేసీఆర్ని ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే విచారించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే ఏ విధంగా విచారిస్తారు, ముఖ్యంగా బీఆర్ఎస్లోని చాలా కీలకమైన నేత, ముఖ్యంగా కేసీఆర్ తర్వాత ఎవరో లేరనే చెప్పొచ్చు. అయితే కేసీఆర్ విచారణ ఏ విధంగా జరగబోతుంది అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. ఏమన్నా ముందుగా చూసాం మనం కుమార్ హరీష్ రావుని అలాగే సంతోష్ రావుని అలాగే కేటీఆర్ ని కూడా ప్రశ్నల వర్షం కురిపించినప్పుడు కావచ్చు, ఆయన సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినప్పుడు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అలాగే అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అలాగే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ కూడా భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే మీరు అన్నట్టుగానే ఒకవేళ కేసీఆర్ కనుక వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నోటీసులు ఇస్తే కేసీఆర్ సిట్ అధికారులకి అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తారని అనుకుంటున్నారా, లేదంటే న్యాయపరంగా ముందుకెళ్లే అవకాశం ఉందంటారా, ఖచ్చితంగా హాజరవుతారని అనుకుంటున్నారా, ఇంకేమైనా కారణాలు చెప్పి ముందుకెళ్లే అవకాశం ఉందంటారా? ఎస్ఎంనా ముఖ్యంగా ఏదైతే ఈ కేసుకి సంబంధించి గతంలో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులకి వీళ్ళకి ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో ఆ తర్వాత రోజు మాత్రమే వీళ్ళకి విచారణ వెంటనే జరిగింది. అయితే జూబ్లీస్ పిఎస్ ప్రాంతంలో మాత్రం ఈ విచారణ జరిగే సమయంలోనే పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా అంటే హరీష్ రావు వచ్చినప్పుడు కానీ, కేటీఆర్ వచ్చినప్పుడు కానీ, లేదంటే సంతోష్ రావు వచ్చినప్పుడు కానీ ప్రతిసారి కూడా పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నినాదాలు అయితే చాలా ఎక్కువ చేశారనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఇటు కేసీఆర్ గనక నోటీసులు ఇస్తే జూబ్లీస్ పిఎస్ కోసం మాత్రం ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సిట్ ఇంకా వివరణ ఇవ్వాల్సిన అవసరం అవుతుంది. ముఖ్యంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే కేసీఆర్ని విచారించే అవకాశం ఎక్కువ ఉందనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఈ కేసుకి సంబంధించి గతంలో వీళ్ళని విచారించిన సమయంలో కూడా మొదటగా ఇటు హరీష్ రావుకి నోటీసులు ఇచ్చిన వెంటనే ఇక్కడ తన లీగల్ టీంలో కూడా సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత విచారణకు హాజరయ్యారు. అలాగే కేటీఆర్ కూడా సేమ్ పద్ధతిలోని లీగల్ టీంని అప్రోచ్ అయ్యారు. ఆ తర్వాత విచారణకు హాజరయ్యారు. అలాగే సంతోష్ రావు కూడా లీగల్ టీంని అప్రోచ్ అయ్యారు. ఆ తర్వాత విచారణకు హాజరయ్యారు. అయితే కేసీఆర్ కూడా సిట్ నోటీసులు ఇస్తే గనక అతను ఏ విధంగా రియాక్షన్ అయ్యే అవసరం ఉందంటే మనం ప్రస్తుతం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఇటు వీళ్ళందరూ కూడా విచారణకు హాజరయ్యారు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కూడా విచారణకు హాజరయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్లోని అగ్రనేతలందరూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎటువంటి ఆధారాలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం టైం పాస్ చేయడానికి మాత్రమే ఇలాంటి నోటీసులు అయితే పంపిస్తుంది. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ మినిస్టర్లు చేస్తున్న స్కామ్లన్నీ కూడా బయట పెడుతున్నాం కాబట్టి కావాలని నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెడుతున్నారు తప్ప ఈ కేసులో ఎటువంటి నిజాలు లేవంటూ కూడా ఇప్పటికే ఇటు హరీష్ రావు, కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కేసీఆర్ కూడా ఏదైతే విచారణ సమయంలో అతన్ని ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నారు, ముఖ్యంగా 10 ఏళ్లలోని కీలక పాత్ర అయిన కేసీఆర్ది ముఖ్యంగా ఎటువంటి అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అతనికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఎస్ఐబి ఎలా ఫామ్ చేశారు, దానికి ప్రభాకర్ రావును ఎలా నియమించారు, ఆ తర్వాత కింద స్టాఫ్ అయిన రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు వీళ్ళందరినీ ఎలా నియమించుకున్నారు అనే దానిపై పూర్తిగా విచారణ కొనసాగుతుంది. 10 ఏళ్లలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఎలక్షన్ సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ చాలా కీలకంగా ఉపయోగించారు కాబట్టి దానిపై కూడా ప్రశ్నలకు అడిగే అవకాశం ఉందనే చెప్పొచ్చు. ఏమన్నా థ్యాంక్ యూ కుమార్.